హాయ్ అండి. వెల్కమ్ టు మీ వీరు రజిత వ్లాగ్స్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టార్టర్ అంటే గనక మసాలా పాపడు. అది ఎలా చేస్తానో చూసేద్దాం రండి. ఇవి అప్పడాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి మసాలా పాపడైతే ఇంకా బావుంటాయి. నాదైతే ప్లెయిన్‌వి. ఇప్పుడు బౌల్‌లో ఆనియన్స్ వేసుకొని సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చేత్తో మెదుపుకోవాలి. సో దట్ అన్ని ఆనియన్స్ విడిపోయి ఉంటాయి. గింజలు తీసేసి సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఇవి పిల్లలు కూడా తింటారు కాబట్టి పచ్చిమిర్చి వేయలేదు. కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక స్పైసెస్ వచ్చేటప్పటికి ఉప్పు, కారం, పెప్పరు, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని ఫస్ట్ ఇవన్నీ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 ఆర్ 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని అంతా కలుపుకొని పాపడ్ మీద స్ప్రెడ్ చేసుకోవడమే. మా ఇంట్లో ఇలా అప్పడాలు చేసిన ప్రతిసారి చేస్తా ఖచ్చితంగా. అప్పడాల మీద స్ప్రెడ్ చేసిన దానికంటే ఇలా నాచోస్ అప్పటికప్పుడు ముంచుకొని తినటం చాలా ఇష్టం మా ఇంట్లో అయితే. ఈ పాపడ్ మీద స్ప్రెడ్ చేసేది అయితే గనక సర్వ్ చేసుకునే ముందే స్ప్రెడ్ చేసుకోవాలి. లేకపోతే మెత్తగా అయిపోతాయి. అంతే అండి, సింపుల్‌గా మసాలా పాపడ్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బై.